వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. మీ యొక్క కేర్ గివర్ విషయంలో ఇద్దరు డబ్బులిచ్చి చేసిన ప్రయత్నం ఏం జరిగింది అనేది చూద్దామండి. కుట్ర ఏం చేశారు, ఏం జరిగింది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. డబ్బులు చేతులు మార్చిన వారి విషయంలో అమ్మవారు న్యాయం చేశారండి. ఎవరైతే డబ్బులు చేతులు మార్చారో అంటే వారికి ఇప్పుడు వారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వారికి ఒక కర్మ ఉంటుంది. తర్వాత వారికి ఎదురైపోతే వాళ్ళు కర్మ అనుభవించాల్సి వస్తుందని వారు డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ చేత చేపించే ప్రయత్నం చేసినా సరే అమ్మవారు వదలలేదు. అసలు కర్మ అనేది నిజమండి. ఇచ్చిన వాళ్ళకి చేసిన వాళ్ళకి కూడా కర్మ ఫలితం అనేది ఉంటుంది, పాపం అనేది ఉంటుంది. సో అసలు ఏం జరిగింది, అమ్మవారు ఏ విధంగా న్యాయం చేశారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో కలెక్టివ్ యొక్క కేర్ గివర్ విషయంలో బోర్లా పడ్డారండి. ఇంట్లో ముగ్గురిని ఎలాగైనా స్టక్ అయ్యేలా చేసేయాలి, రౌండప్ చేసేయాలి, వెన్నుపోటు వేయాలి, కళ్ళు కనిపించలేని పరిస్థితుల్లో ఉంచేయాలి, ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంచేయాలి అని అనుకున్నారంట. అండ్ అది వారి కుట్రలో ఒక భాగం అండి. వారి యొక్క ఆలోచన, వారు ఏమైతే నిర్ణయం తీసుకున్నారో అది ఓకేనా. అండ్ అలాగే మీ ఇంట్లో ఒకరు ఎవరైతే ఉన్నారో చదువైపోయి మ్యారేజ్ చూస్తున్న వాళ్ళు, లేదా ఇంటికి సంబంధించి బిజినెస్కి సంబంధించి కొత్తగా మొదలు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఓకేనా. ఒకరి పని ముందుకు వెళ్ళకూడదు ఓకేనా, ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఆఫర్ ఇచ్చారంట. అండ్ ఇక్కడ ఎమోషనల్ ఆఫర్ కనిపిస్తుందండి ఓకేనా. మ్యారేజ్ ఆఫర్ కావచ్చు, జాబ్ ఆఫర్ కావచ్చు ఓకేనా. ఇంటి దగ్గరే ఇంటిలోనే ఎవరైతే చేస్తున్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి. వీళ్ళు స్పిరిచువల్ టీచింగ్ సంబంధించి ఏదైనా చెప్తే వాళ్ళు కావచ్చు, టారో రీడర్ కావచ్చు, అస్ట్రోకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఓకేనా. ఎక్కువగా స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు. వారి పని ముందుకు వెళ్ళకూడదు అండ్ ఇంట్లో ఒకరి పని ముందుకు వెళ్ళకూడదు, వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి. అండ్ ఇందులో ఇద్దరు ఫాదర్ ఫిగర్స్ని ఇన్వాల్వ్ చేయాలి ఓకేనా అని చెప్పి వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంటండి. ఇద్దరు కూడా ఫ్యామిలీ పర్సన్స్, మ్యారేజ్ అయిన వాళ్ళు, కిడ్స్ ఉన్నవాళ్ళు ఓకేనా. బాగా ఏజ్డ్ పర్సన్సేనండి, 30+. మీకు డబుల్ ఏజ్ ఉంటుంది, మీకు 7 years పెద్ద, మీకంటే 7 years పెద్ద ఓకేనా. ఒకరికి డబుల్ ఏజ్ ఉంటుంది, ఒకరికి 7 years పెద్ద. వాళ్ళని మీ విషయంలోకి ఇన్వాల్వ్ చేద్దామని అనుకున్నారంట. నిజాలు తెలియకూడదని అనుకుంటున్నారంట. వెన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదండి. ఎలాగైనా బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంట. ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు, అంతకన్నా లేదు. మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంట. అవకాశంగా తీసుకోవాలి. అమ్మవారు కొట్టి పడేశారండి, అమ్మవారు కొట్టి పడేశారు. ఎదురు చూడాల్సిన అవసరం లేదు, బాధ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా బాధ పెట్టాలి అని ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆపేద్దాం, ఇక్కడికి ఏదో ఒకటి తేల్చేద్దాం. వాళ్ళని లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేసేయడమో, వాళ్ళ కుటుంబాన్ని లేకుండా చేసేయడమో, లేదా పంపించేయడమో ఏదో ఒకటి చేసేద్దాం. పెట్టుబడి లాభాలు రాకుండా చేద్దాం. ఇద్దరికి పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయి, నిలబడిపోతారు అని చెప్పి అనుకుంటున్నారంట. సో డబ్బులు పోగొట్టుకున్నారండి, గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట. డబ్బులు ఇచ్చి నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారు. ఇద్దరికి డబ్బులు ఇచ్చారు, ఇద్దరికి హోమ్ లైఫ్ లేకుండా చేయాలి. మ్యారేజ్ కాని వాళ్ళకి ఇంకా మ్యారేజ్ అనేది లేకుండా చేసేయాలి, మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ లేకుండా చేసేయాలి. ఇంకా వాళ్ళ జీవితాన్ని ఇంకా అతలాకుతలం చేసేయాలి అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేయమని డబ్బులు ఇచ్చారంట ఇద్దరికి ఓకేనా. తలదించుకునేలా చేయడానికి పర్మిషన్ లేదు, అవకాశం లేదు, సెలబ్రేషన్ లేకుండా చేయాలని చాలా ట్రై చేశారు. 333 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. టైం కోసం చూసారంట ఓకేనా. నల్ల ముసుగు వేసుకొని ఓకేనా, అంటే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని, లేదా బ్లాక్ కలర్ షర్ట్ మీ నైబర్స్ ఎవరైతే వేసుకుంటున్నారో చుట్టుపక్కల వాళ్ళండి ఓకేనా. ఇది ఒక సైన్, వాళ్ళు వేసుకుంటారు అనేదానికి, వాళ్ళ యొక్క పాత్ర ఉంది అనడానికి ఇది ఒక సైన్. అండ్ వాళ్ళు వచ్చేసరికి కర్చీఫ్ నెత్తి కట్టుకోవటం, లేదా తల 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 మీద ఏదన్నా క్లాత్ వేసుకోవటం, కర్చీఫ్ వేసుకోవటం లాంటివి చేస్తారు ఓకేనా. అండ్ వర్క్ ఆన్ చేస్తున్నారంట, వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. అవకాశంగా తీసుకోవడం కోసం ముందు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటండి హౌస్ మీద. ఇంట్లో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో, ఎకనామీని ఎవరైతే జనరేట్ చేస్తున్నారో ఇద్దరు నిలబడిపోతున్నారు. ఒకరిని ఇబ్బంది పెట్టేసి ఇద్దరి విషయంలో వర్క్ ఆన్ చేయొచ్చు, ఇద్దరికి హోమ్ లైఫ్ లేకుండా చేయొచ్చు అని చెప్పి చూసినందుకు ఒక హోమ్ పర్సన్ కర్మ అనుభవిస్తారండి. ఉమెన్ విషయంలో అవకాశంగా తీసుకోవాలని చూస్తున్నందుకు కే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కే పర్సన్ ఇన్ అవ్వాలి, ఇంట్లోకి రావాలి, గొడవకి రావాలి. గ్రూప్ ఆఫ్ పీపుల్, లెటర్ ఉమెన్ అండి ఓకేనా. ఉమెన్ విషయంలో, కేర్ గివర్ విషయంలో ఎస్
చాలా హెవీగా కర్మ అనుభవిస్తారండి. ఇక్కడ హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇద్దరి జీవితాలను తలకిందులు చేసేసి, హోమ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చెయ్యాలి అని చెప్పి ఇంట్లో ఒక పర్సన్ అనుకున్నారంట. హోమ్ పర్సన్, హోమ్‌కి సంబంధించిన పర్సన్, మీరు రెంటింట్లో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తి, వాక్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా ఇంటికి ఎవరైతే ఉన్నారోనండి, ఇంటికి సంబంధించిన వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది కదా! మీరుంటున్న ఇంటిలో ఆ ఇంటికి సంబంధించిన యజమాని కావచ్చు, లేదా ఆ యజమాని తోబుట్టువులు కావచ్చు. కార్మిక్స్ అండి వీళ్ళు. అంటే చెడు కోరుకునే వాళ్ళు. చెడు చేయాలి. మీ వల్ల వాళ్ళకి డబ్బులొస్తున్నా, లాభమొస్తున్నా వాళ్ళింక చూడలేకపోతున్నారు. ఎదిగిపోతున్నారు అని. ఓకేనా? సో, గౌరవంగా ముందుకెళ్తున్నారు. వాళ్ళకెలా ఫీలవుతుందంటే, మీ ఇంట్లో వాళ్ళున్నట్టుగా, ఆ విధమైన వైబ్ వాళ్ళకొస్తుంది. లేదా మీరు సొంత ఇంట్లో ఉంటుంటే, ఆహ్, వాళ్ళకంటే మీరు బాగా ఉన్నట్టుగా. మొత్తానికి వాళ్ళ కంపారిజన్ అనేది చాలా అంటే చాలా వాళ్ళు చేసుకోవాలనుకోవాలి. ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకోవాలి కానీ, వాళ్ళు మీకేమీ లేకుండా చేసుకొని, వాళ్ళు హైప్ అవ్వాలి, లేదా మీ వల్ల లాభం మిమ్మల్ని ఇబ్బంది పెడితే డబ్బులొస్తే దాని ద్వారా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా బతికేయచ్చు, రిచ్ అయిపోవచ్చు. ఇలాంటియన్నీ ఆలోచనలు జరగవు. ఓకేనా? అలాంటి ఆలోచనలు మానేస్తే మంచిది. ఇక్కడ ఒక హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అవకాశంగా తీసుకోవాలని ఎదురు చూస్తున్నారంట 9 మందితో కలిసి. కానీ దారి లేదు. ఆపడానికి అవకాశం లేదు. ఆపలేరు కూడా నిజానికి. ఓకేనా? అండ్ 9 మంది, నలుగురు విషయంలో అనుకుంది జరగలేదండి. ఇక్కడ కేర్ గివర్‌ని ఇబ్బంది పెట్టే అవకాశంగా తీసుకొని ఇంట్లో వాళ్ళని, ముగ్గురి జీవితాల్ని, అలాగే ఇంటికి సంబంధించిన ఒక వ్యక్తి జీవితాన్ని నలుగురు ఒక వెలుగు వెలుగుతున్నారని చెప్పి ఆపేయాలి అని అనుకుంటున్నారంట. వాళ్ళ పనిలో వాళ్ళు ఓన్‌గా వాళ్ళు వెలుగుతున్నారండి. గూఢచారులండి. ఓకేనా? డబ్బులిచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు అయిన వాళ్ళు. ఓకేనా? అండ్ కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారు. ఉమెన్ విషయంలో డబ్బులిచ్చిన వాళ్ళు మాత్రం కర్మ నుంచి అస్సలు తప్పించుకోలేరండి. వీల్ అనేది టర్న్ అయిపోద్ది. వీల్ స్లిప్ అయిపోద్ది. బైక్ స్లిప్ అయిపోద్ది. అలాగే వాళ్ళు బోర్లా పడిపోతారు. తలకిందులైపోతదండి జీవితం. చాలా అంటే చాలా, చాలా హెవీగా కర్మ అనుభవిస్తారు. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి. ఆల్రెడీ అనుభవిస్తున్నారు. లేదా జస్ట్ ఇదంతా కూడా నిమిషాల వారీగా, గంటల వారీగా జరుగుతున్న ఎనర్జీ అండి. ప్రెజెంట్ ఎనర్జీ. ఓకేనా? ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్న ఎనర్జీ. జీవితంలో వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అనుకున్న వాళ్ళే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటారు. యెస్. 7 మెంబర్స్ వాళ్ళ ఫుడ్‌కి, ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్‌కి వాళ్ళ నుంచి లవ్, కేర్, అటెన్షన్ ప్రతి దానికి వారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవటమే. ఐదుగురిని ఆపేసి ఇంట్లో అందరిని ఓకేనా గ్రూప్‌గా ఇల్లుని లేకుండా చేసేసి ఓకేనా అందులో మిగతా వాళ్ళనిద్దరిని కూడా ఆపేసి 420స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపించకుండా ఎళ్ళిపోదాం అనుకుంటున్నారంట గూఢచారులు. ఓకేనా? ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరిని ఆపేసి ఇంటిని కనిపించకుండా చేసి, మీ ఇంటిని ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ ఇంటిని కనిపించకుండా చేసి, ఇది కేవలం వాళ్ళ ఆలోచన, వాళ్ళ కుట్ర అండి. ఏం జరుగుద్దో నేను కన్ఫర్మేషన్ ఇస్తాను. విపరీతమైన ఆలోచన. అంటే ఇంకా అయిపోయింది. వాళ్ళ టైం అయిపోయింది. ఇప్పుడు ఏదో ఒకటి చిన్న చిన్నయి చేయడం గాకుండా పెద్దగా ఏదో ఒకటి ప్రయత్నించి వాళ్ళక్కడికి ఫుల్ స్టాప్ పడిపోద్దింక వాళ్ళకి. అదనమాట. ఓకేనా? అంత విపరీతమైన ఆలోచన. అంటే కర్మ కాలినప్పుడు మాత్రమే ఇలాంటి ఆలోచనలనేవి వస్తాయి. సో, తనేమనుకుంటున్నారంటే, మీ ఇంటిని కనిపించకుండా చేసేసో, లేదా లేపేసో, షిఫ్ట్ చేసేసో, ఏదో చేసేసి మొత్తానికి భార్యాభర్తలు ఎవరైతే డబ్బులిస్తున్నారో మీ ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ ఓకేనా అండి? వాళ్ళని కూడా ఇక్కడ రెడ్ హ్యాండెడ్‌గా పట్టిచ్చేసి ఎందుకంటే ఎనకుంది డబ్బులిస్తుంది ఆళ్ళే గాబట్టి. మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని. ఓకేనా? మీ కుటుంబం లేకపోవడం వల్ల ఎవరికైతే లాభమో ఆళ్ళే జేస్తారు ఈ పని. ఓకేనా? సో, వాళ్ళని వాళ్ళ మీదేసేసి టోపీ పెట్టేసి అందరికి వీళ్ళు ఎళ్ళిపోదాం కనిపించకుండా అనుకుంటున్నారు. ఇంట్లో ఫస్ట్ ఒకరి విషయంలో అనుకుంది జరగలేదు. 100% రౌండప్ చేసేయాలి అనుకున్నారంట గూఢచారులు. ఇంటా బయట ఒక వెలుగు వెలుగుతున్నారు. చాలా వేగంగా క్రియేట్ చేసేయాలి. స్ట్రాంగ్‌గా తలకిందులు జేసేయాలి అని అనుకున్నారంట. ఏం జరిగింది ఏంజెల్? హార్ట్ బ్రేక్ చేయడానికి పర్మిషన్ లేదు. హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయడానికి, ఇంటిని ఆపడానికి అవకాశం లేదు. ఓకేనా? ఎవరైతే ఆఫర్ ఇచ్చారో వాళ్ళకి ఎమోషనల్ ఆఫర్ ఉండదు. అసలు మొదలే లేదండి. మీ విషయంలో అనుకుంది జరగదు. నలుగురి విషయంలో గూఢచారులు అనుకుంది ఎప్పటికీ జరగదు. యెస్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 1111 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.